అయ్యావు కదా. వాట్ వెంట్ రాంగ్? మోమో చెప్పినవన్నీ కరెక్ట్ అనిపిస్తున్నాయి నాకు. నువ్వే సరిగ్గా చేయట్లేదు. కంప్లీట్ యువర్ క్లాసెస్. yes this is the right video. ఎప్పుడు చేసిన టీ వీడియోని కాపీ చేసి జ్ఞానిస్తే వీళ్ళు గ్యారంటీగా ఫ్లాట్ అయిపోతారు. ఇంకొంతమంది బకరాలని క్లయింట్స్ గా తీసుకొస్తారు. You rock! Make over my head, Shopila money. Jai YouTube! Jai Jai YouTube! మోమో సార్, ఇప్పటి వరకు చెప్పిన లెసన్స్ ఒక్కవైపు, మీ దగ్గర ఇంకేదైనా స్పెషల్ లెసన్ ఉందా అండి? ఉంది. లెసన్ ఆన్ ఫ్లర్టింగ్. ఫ్లర్టింగా? ఫ్లర్టింగ్ వర్క్స్ ఎవ్రీవేర్. ఎలిగెంట్ గా చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. తాన్యా చేసేది కూడా అదే. రమ్య, తాన్యాని తన గేమ్ లో బీట్ చేయాలంటే ఇది నువ్వు నేర్చుకోవడం అవసరం. పార్టీకి గాని పబ్లిక్ ప్లేస్ కి గాని వెళ్ళినప్పుడు ఒక్కదానివే వెళ్ళు. తోడు ఎవరిని తీసుకెళ్లకు. అక్కడికి వెళ్ళగానే తప్పుకుని సైలెంట్ గా జనాల్లో కలిసిపోకుండా జస్ట్ ఫేస్ ది క్రౌడ్ ఫర్ 30 సెకండ్స్. ఎవరితోనైతే ఫ్లర్ట్ చేద్దామని అనుకుంటున్నావో అవసరం ఉన్నా లేకపోయినా హెల్ప్ అడుగు. ఇక పర్సనల్ జెస్చర్స్ కి వస్తే men need minimum 3 signals to get your attention. సైడ్ కి చూసి కళ్ళలో కళ్ళు పెట్టి చిన్న స్మైల్ ఇవ్వాలి. నెక్ ని చూపిస్తూ స్టైల్ గా హెయిర్ ని టాస్ చేయాలి. మాట్లాడుతున్నప్పుడు రిస్ట్ ని ఎక్స్పోజ్ చేయాలి. మగవాళ్ళను కలుస్తున్నప్పుడు వెనుక నుంచి అప్రోచ్ అవ్వాలి. నడుస్తున్నప్పుడు మేక్ ష్యూర్ యూ స్వే యువర్ హిప్స్. మాట్లాడుతున్నప్పుడు ఐబ్రోస్ రేస్ చేసి మాట్లాడాలి. వైల్ రబ్బింగ్ యువర్ చీక్ విత్ యువర్ హ్యాండ్. డాడ్ ఆర్టిస్ట్ ని ఇక్కడే కలిశారు. యు నో, రమ్య ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంది. మేబీ షీఈస్ ద వన్. ఎక్స్క్యూజ్ మీ, ఈ పెయింటింగ్ చేసిన అమ్మాయి తెలుసా? ఎలా మర్చిపోతాను మేడం. ఎవరో సూట్ వేసుకున్న ఒకసారి వచ్చి పాపం ఆ అమ్మాయి వేసిన ఈ పెయింటింగ్ పాడు చేశారు. ఆ అమ్మాయి పేరేంటి? డీటెయిల్స్ ఉన్నాయా? పేరు తెలీదు. మేనేజర్ పర్మిషన్ లేకుండా డీటెయిల్స్ ఇవ్వలేను. వాట్ ఇస్ దిస్? మరి మేనేజర్ని కలవచ్చా ప్లీజ్? సారీ, లీవ్లో ఉన్నారు. అందులో రమ్య ఉపాధ్యాయ నేముందేమో చెక్ చేసి చెప్తారా? ఒక్క నిమిషం చూస్తాను. లేదు సార్. అయినా రమ్యకి అంత సీన్ ఉందని నేను అనుకోను. ఆ ఆర్టిస్ట్ ఎప్పుడైనా వస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే? అలాగే సార్. థ్యాంక్ యూ. విక్కీతో ట్రై చేసే బదులు ఇంకొకరితో ట్రై చేస్తే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. హాయ్, ఒక బెస్ట్ డ్రింక్ సజెస్ట్ చేస్తారా? Oh no! Wi-Fi is gone. Hotspot is there. I'll buy you a drink. Enough! I hope to not see you again. I'm having pina colada. Sounds interesting. I'll get the same. కళ్ళలో కళ్ళు పెట్టి చిన్న స్మైల్ ఇవ్వాలి. స్టైల్గా హెయిర్ని టాస్ చేయాలి. మాట్లాడుతున్నప్పుడు రిస్ట్ని ఎక్స్పోజ్ చేయాలి. What do you think of? Enough! ఏం జరుగుతుంది ఇక్కడ? నా పని నేను చేసుకుంటే నీ గోలేంటి? ఎదుటి వాళ్ళ టైంని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో. డబ్బులు కావాలా? Last things first. ఇక నా వల్ల కాదు. ఐఎమ్ డన్. నువ్వు బానే చేస్తున్నావు కదా. ఏమవుతుంది విక్కీతో తానే అని చూడగానే? వార్మప్ మ్యాచ్ లో సెంచరీ కొట్టి మెయిన్ మ్యాచ్ లో డక్అవుట్ అయినట్టుంది. నేర్చుకున్నావు కదా, మళ్ళీ ట్రై చేస్తే సక్సీడ్ అవుతావులే. ఈసారి మోమోతో. నో మోర్ మోమో. వాడు పెద్ద ఫ్రాడ్ అట. వాట్? అసలు మోమోకి స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తి ఎవరో తెలుసా? యూట్యూబ్. కానీ లేట్ గా తెలిసింది. నాకు ఇంకొకటి తెలుసు. చెప్పమంటావా? దట్స్ ఇట్. ఐఎమ్ పుట్టింగ్ అ స్టాప్ టు దిస్ నాన్సెన్స్. చాలా సిల్లీగా బిహేవ్ చేశాను. నువ్వు ఏదో కొండల్ని కదిలించి తాన్యాని పీకేసి విక్కీని పొడిచేస్తానని నువ్వు అన్నట్టు
నేను విన్నట్టు గుర్తొస్తుంది. మరి ఇదేంటి? అది ఆవేశంలో చెప్పాను. ఆవేశంలో చేయడానికి ప్రయత్నించాను. నేను వెళ్ళింది ఒక దానికోసం, చేసింది వేరే ఒకటి. తానేలా అవ్వాలని నన్ను నేను మర్చిపోయాను. నాలాగే ఉంటాను, నాలాగే బిహేవ్ చేస్తాను. ఏం జరగాలో అదే జరుగుతుంది. ఐ వాంట్ బి లవ్డ్ ఫర్ హూ ఐ యామ్. ప్రేమలో పడితే ఏ పని సిలీగా స్టూపిడ్గా అనిపించదు. యు నో వాట్, సాలిడ్ మష్రూమ్స్ తిందాం. లెట్స్ గో. చలో. 2 minutes. ఇప్పుడే ఒక సూపర్ సాంగ్ మీరు విన్నారు అండ్ నేను హేమంత్ అండ్ ఐఎమ్ బ్యాక్. రైట్, ఆ పాట మీకు బాగా నచ్చింది అనుకుంటా. మరి నెక్స్ట్ ఇంకొక పెపీ నంబర్ వినిపించే ముందు ఒక సూపర్ థాట్. సూపర్ హిట్స్ 93.5 రెడ్ రితి అను అందుకనే మీతో అను వెయిట్. శ్రేయన్ స్వధర్మో విగుణః Nice పరధర్మాత్ స్వనుస్థితత్ స్వధర్మే నిధానం శ్రేయ పరధర్మో భయవః. అంటే మన ధర్మంలో తప్పులున్నా అది పాటించడమే ఉత్తమం. మన ధర్మం వలన మనకి హాని జరిగినా పర్వాలేదు, కానీ వేరే వారి ధర్మం ఈస్ డేంజరస్ అండ్ అన్యాక్సెప్టబుల్. వాట్ ఎ టైమింగ్. మీకు నేను చెప్పిన ఈ మంచి In short, ఏ కాస్త మంచి be yourself. తగిలి మీరు Mummification అవసరం లేదు. నెక్స్ట్ సూపర్ సాంగ్ రాబోతుంది. ఐఎమ్ హ్యాపీ విత్ రమ్యాఫికేషన్ ఫర్ యూ. రెయిన్ చెక్. ఓ థ్యాంక్ యూ. ఏంటి ఐపీఎల్ బట్టలు వాష్ చేసావా? గేమ్ చేంజ్ చేశాను, నన్ను ఇంకేమీ అడగద్దు. చెప్పు. లీవ్ ఎంజాయ్ చేస్తున్నావా? వారం రోజు రానని చెప్పు. రీజన్? సిక్ లీవ్. సిక్ ఆఫ్ ఆఫీస్. అదేంటి, నువ్వు ఇక్కడ ఉత్తుత్తి సిక్ లీవ్ ఎంజాయ్ చేస్తుంటే అక్కడ విక్కీ నిజంగానే సిక్ అయ్యాడు. నిన్న క్లబ్లో ఫుడ్ పాయిజనింగ్ అంట, నువ్వు తప్పించుకున్నావు. అపోలో గ్యాస్ట్రాంటాలజిస్ట్తో మాట్లాడాను. వచ్చారా నీ దగ్గరికి? వచ్చారు తాన్య. బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అయినా ఇంత చిన్న దానికి అంత పెద్ద డాక్టర్ అవసరమా? టేక్ రెస్ట్ పోగో. నేను నీకు కాల్ చేసి డిస్టర్బ్ చేయను. ఇప్పుడు కూడా ఈ వర్క్ అవసరమా? ఈ ప్రపోజల్ రేపు పంపాలి రమ్య. నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా. పోగో, ఎలా ఉంది నా బేబీకి? తగ్గిందా? Vicky is sleeping. Who is this? Tell me, who is this? Ramya. How are you? Good. You? Feeling better? Yeah. ఏంటి అలా చూస్తున్నావు? చాలా పని బ్యాక్లాగ్ ఉంది రమ్య. అయితేనా? ప్రాజెక్ట్ విక్టరీ రమ్య. లాట్ ఆఫ్ వర్క్ టు డూ. నాకు తెలిసి నో వన్ డైడ్ ఆఫ్ హార్డ్ వర్క్. కమ్ ఆన్. ఏమైంది? మన క్లయింట్స్ మీటింగ్ క్యాన్సిల్ చేశారు. మనల్నే ప్లాన్ చేసి పంపమని చెప్పారు. నైస్. ఎక్స్ట్రా టైం దొరికింది కదా. చిన్నప్పుడు అంతా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాక హాలిడేస్ ఎలా ఉంటుంది అలా ఉంది నాకు. కమ్ ఆన్, లెట్స్ హావ్ సమ్ ఫన్. కానీ పని రమ్య. ప్లీజ్ వికీ, ప్లీజ్ ప్లీజ్. నో రమ్య.